నమస్తే నా టీవీకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దోమాడలో పేదల ఇళ్లు కూల్చిన గోల్డెన్ సిటీ యజమాని తుమ్మలపల్లి గోవిందరాజులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండప నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన. రైతన్నలు విద్యుత్ కష్టాలు అధిగమించడానికి సుమారు 1,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్. ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినం సందర్భంగా విజయలక్ష్మి గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మాట్లాడుతూ మలేరియా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రత అనేది ప్రజల ఆరోగ్యంపై ప్రధాన పాత్ర పోషిస్తుంది. దోమతెరల వాడుక, కొబ్బరి నూనె వాడుక సందర్భంగా మలేరియా దోమల నుంచి రక్షణ పొందవచ్చు. ప్రైవేట్ ఆసుపత్రులు, రక్త పరీక్ష కేంద్రాలు, స్కానింగ్ సెంటర్లలో అనధికారికంగా అధిక మొత్తంలో రోగుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గర్భిణీ స్త్రీల ప్రసవ విషయంలో వీలైనంత ఎక్కువ సహజ ప్రసవానికి ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో రోగుల నుంచి ఇష్టానుసారంగా రక్త పరీక్షలు, స్కానింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని, ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. DMHO. నమస్కారం అండి. ఈరోజు 25 ఏప్రిల్ వరల్డ్ మలేరియా డే. మనము 2007 నుంచి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు ప్రతి సంవత్సరం కూడాను ఈరోజు వరల్డ్ మలేరియా హెల్త్ డే అని మనం జరుపుకుంటున్నాము. ఈ వరల్డ్ మలేరియా డే ముఖ్య ఉద్దేశము ఈరోజు మనము ర్యాలీ, అదేవిధంగా అవేర్నెస్ క్యాంప్స్, మీటింగ్స్ పెట్టి ప్రజల్లో మలేరియా రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరుగుతుంది. సో మనకి గుంటూరులో మనకి కేసెస్ చూసుకుంటే మనకి మలేరియా కేసులు తగ్గిపోయి లాస్ట్ ఇయర్ మనకి దాదాపుగా 10 కేసులు వచ్చాయి. ఈ సంవత్సరం 1 కేసు నమోదైంది. సో మనకి ఈ మలేరియా కేసెస్ ఏడిస్ మలేరియా వల్ల, దోమల వల్ల మనకు వస్తుంది. సో దోమలు మనకి కొట్టకుండా మనం పర్సనల్ కేరు, మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటూ మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు చుట్టుపక్కల ఉండవు. సో మన ఇంటిలో మనం తీసుకోవాల్సిన పర్సనల్ కేర్, మస్కిటో నెట్, దోమతెరలు వాడటము, అదేవిధంగా కిటికీలకి తలుపులకి మెష్ డోర్స్ వేయించుకోవటము, తర్వాత పిల్లలు ఎవరైనా ఉంటే ఆడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఫుల్ స్లీవ్స్తో కవర్ చేయటం, లేదా మోకాళ్ళ వరకు కొబ్బరి నూనె అవి రాసి ఉంటే దోమలు అవి కొట్టకుండా ఉంటాయి. అదేవిధంగా మనకి మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ 6 to 7, ఈవినింగ్ 4 to 6 ఆ టైంలో మనం కనుక కిటికీలు కనుక మూసి ఉంటే దోమలు లోపలికి రావు. ఈ చిన్న చిన్న టిప్స్ మనం పాటిస్తే దోమలు రాకుండా మనం చూసుకోవచ్చు. తర్వాత మన ఇంట్లో ఉన్న పూల కుండీలు కానీ, లేదా ఫ్రిడ్జ్ కింద నీళ్లు, తర్వాత మనం నిల్వ చేసుకునే కంటైనర్స్ ఏవైనా సరే మనము ఈ దోమ నివారణ కోసం ఫ్రైడే డ్రై డే అని చెప్పి పాటిస్తున్నాము. సో ఇందులో ఏంటంటే ఆ కంటైనరు మస్కిటో అంటే గుడ్ల నుంచి పెద్దగా అడల్ట్ మస్కిటోగా మారడానికి 8 to 10 days టైం తీసుకుంటుంది. సో మనం కనుక ఆ సర్కిల్ని బ్రేక్ చేయాలంటే మధ్యలో మనం ఒక కంటైనర్లో ఉన్న నీళ్ళని అన్ని పారబోసి 24 hours డ్రైగా ఉంచి మళ్ళీ నింపుకోవచ్చు. దీనివల్ల మనం ఆ లైఫ్ సైకిల్ని బ్రేక్ చేస్తున్నాము. సో ఈ ఫ్రైడే డ్రై డే అనేది ప్రజలందరూ కూడా పాటించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన ఇంటిలోనూ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొబ్బరి చెప్పులు కానీ, లేదా టైర్స్ పాడైపోయినవి అవన్నీ ఉన్నా కూడా అందులో ఉన్న నీటిలో గుడ్లు పెట్టి దోమలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా లేకుండా మనము చూసుకొని ఈ మలేరియా రాకుండా మనము జాగ్రత్తలు తీసుకుందాం. థ్యాంక్ యూ. దోమాడలో పేదల ఇళ్లు కూల్చిన గోల్డెన్ సిటీ యజమాని తుమ్మలపల్లి గోవిందరాజులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనధికారికంగా నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేత సహకరించిన ప్రభుత్వ అధికారులు పెదపూడి తహసీల్దార్, దోమాడ గ్రామ పంచాయతీ సెక్రటరీ, ఎలక్ట్రికల్ జేఈ, R&B జేఈ, పెదపూడి, కరప, ఇంద్రపాలెం పోలీసులపై సస్పెండ్ చేయాలని 3వ రోజు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు గుబ్బల ఆదినారాయణమూర్తి, జై భీమరావు, భారత్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్
వేణుగోపాలి కృష్ణ, దళిత యువజన సంఘ నాయకులు లింగం నానిబాబు, ఆంధ్ర మాల మహానాడు రాజమండ్రి అధ్యక్షులు పులం రవి, పెండ్యాల సంధ్య, పేరూరు రమణమ్మ, మానకొండ శ్రీలత, ఉపరమణ, సూరిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, అభిరాజుపై 3వ రోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. హృదయపూర్వక జైభీం తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా పెదపూడి మండలం దోమడ గ్రామంలోని గత 3 రోజుల క్రితము రోడ్డు పక్కనే దాదాపు 70 సంవత్సరాల క్రితం నుండి నివాసం ఉంటున్నటువంటి 8 కుటుంబాలని ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ, అదేవిధంగా సెక్రటరీ, అలాగే ఆర్ఎండ్బి జేఈ, ఈ అధికారులందరితో కుమ్మక్కయ్యి పెదపూడి ఎస్ఐ గారు మరియు కరప ఎస్ఐ గారు, ఇద్దరపాలెం ఎస్ఐ గారు వీళ్ళలో ముగ్గురును పోలీసు బృందంతో వచ్చి తెల్లవారుజామున 4 గంటలకి ఇంట్లో ఉన్న వాళ్ళని లాక్కొచ్చి వీడ్చుకుంటే ఏసీబీ మిషన్తో ఇళ్ళని కూల్చివేయడం జరిగింది. ఇప్పటి వరకు 3వ రోజు ఈరోజు నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ప్రజాప్రతినిధులు ఎవరో కూడా ఒకరు వచ్చి కనీసం పరామర్శించే దాఖలా లేదు. ఈ వెంచర్ ఏదైతే గోల్డెన్ సిటీ వెంచర్ ఏదైతే ఉందో ఆ వెంచర్ గల యజమాని గోవిందరావు అనే వ్యక్తి ఈ అధికారుల్ని లోపరుచుకుని, అలాగే ఎంఆర్ఓ గారిని, అలాగే పోలీసు వారిని, ఇక్కడ సెక్రటరీని, అదేవిధంగా జేఈని వాళ్ళ లోపరుచుకుని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకుని వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు చేసి వాళ్ళ అండదండలు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ ప్రతిఫలమని కార్యక్రమం చేశారు. కాబట్టి ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ క్యాండిడేట్లు 2 ఉన్నారు, నడలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సంకల కర్రేసుకుని నడలేని పరిస్థితుల్లో కనీసం బాత్రూమ్లు కూడా ఉండకుండా పడగొట్టి పారేశారు. కాబట్టి వీళ్ల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా వీళ్ళ వెంచర్లోనే ఉన్న 8 కుటుంబాలు 40 మంది కూడాను రోడ్డు మీద కనీసం ఆ ఈగల్లోని దోమల్లోని కనీసం పడుకోనా కూడా ప్లేస్ లేకుండా టెంట్లోనే చావైనా ఇక్కడే సత్తాం కానీ మాకు న్యాయం చేసే వరకు వెళ్ళమని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా ప్రతి చేసి అందులో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా ఆంధ్ర మాల మహానాడు తరపు నుంచి కానీ, అలాగే జేబీఎం భారత పార్టీ తరపు నుంచి కానీ, అలాగే ప్రజాబంధు తరపు నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా మేము సహకరిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలోని రేపు ఎల్లుండి తేలకపోతే మండలంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడాను ఇక్కడికి వచ్చి వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఒక్కొక్క ఇంటికి 25 లక్షల రూపాయలు వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. అలాగే 3 సెంట్లు భూమి ఇచ్చి వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఇదే మా డిమాండ్. కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క మీడియా ద్వారా విన్న మాటలు విని ఇలా న్యాయం జరగడానికి ప్రతి ఒక్కరు సహకరించి మన ఉద్యమాన్ని పూర్తిగా తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండల హెడ్ క్వార్టర్లో తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండప నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా మంగళ వాయిద్యాలతో, వేద పండితుల మంత్రోచ్చారణలతో ఘనంగా స్వాగతం పలికి అనంతరం భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగళ ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంత నానాజీ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత కృషితో రైతన్నల యొక్క కష్టాలను అధిగమించడానికి సుమారు 1,50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించడం జరిగిందని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ అన్నారు.
మండలంలో వేంపాడు సబ్స్టేషన్లో 5 మెగావాట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ని ఆయన కూటమి శ్రేణులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రైతన్నలు కరెంటు కష్టాలతో తీవ్ర అవస్థలు పడేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతన్నల కష్టాలను తీర్చి పగటిపూట రైతులకు 9 గంటలు వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో ఉన్న రైతులకు లో వోల్టేజీ సమస్య లేకుండా విద్యుత్ సరఫరా చేయాలనే సంకల్పంతో హోంమంత్రి అనితమ్మ కృషితో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకి కృషి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి రైతన్నల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంతోనే రైతన్నలకి మేలు జరుగుతుందని, మండలంలో మెరక గ్రామాల్లో ఉన్న కరెంటు కష్టాలను త్వరలోనే తీర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా కలగా మిగిలిపోయిన రైతన్నల కష్టాలను తీర్చిన విద్యుత్ శాఖ అధికారులకి కూడా ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దేవర సత్యనారాయణ, కురందాసు నూకరాజు, గింజాల లక్ష్మణరావు, నానపల్లి రాఘవ, వైభోయిన రమణ, వెలగ శ్రీనివాసరావు, అమలాపురం సర్పంచ్ శంకర్రావు, ఎరిపల్లి అప్పలరాజు, పల్ల రాంబాబు, శివరామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి జిల్లా నక్విల్ మండలం వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో 5 మెగావాట్స్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మరి కరెంట్ రైతులకు పూర్తి చేస్తామని చెప్పి ఇవ్వడం మారిన సందర్భం అందరికీ తెలుసు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకి పగలు 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. మరి ఈరోజు దాని నిమిత్తం 1,50,00,000 రూపాయలతో వేంపాడు సబ్స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఉదయం పూట 9 గంటల విద్యుత్తును అందించడం కోసం మరి ప్రభుత్వం అనిత గారి ఆదేశాల మేరకు, ఇవాళ రాష్ట్ర హోంశాఖ మంత్రులు అనిత గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి మరి అధికారులందరితో కలిసి, ఏడీ గారి అధికారులందరితో కలిసి ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇకపై లో వోల్టేజ్ సమస్య కానీ లేదా రైతులకి విద్యుత్తు లోపం లేకుండా రైతులు రాత్రిపూట వెళ్తుంటే వాళ్ళకి పావులు ఉంటాయని భయంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రైతులు మేలు కోసం ఆలోచించి ఇవాళ పట్టపగలందరికీ 9 గంటల కరెంట్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న అందరు రైతులందరికీ కూడా న్యాయం జరగాలని, రైతులందరూ కూడా రాత్రిపూట పొలాల్లోకి వెళ్లకుండా పట్టపగలే వాళ్ళ కరెంట్ అందించి నీరించినట్లయితే రైతు బాగుంటాడన్న ఆలోచనతో మరి ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ మండలంలో అనేక సమస్యలు ఇప్పటి వరకు కూడా గత 5 సంవత్సరాల్లో లో వోల్టేజ్ సమస్యలు కానీ, మరి ట్రాన్స్ఫర్ ఇబ్బందులు కానీ, మరి సిబ్బంది కొరత కానీ అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ రోజు కరెంటు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాల్లోనే 24 అవర్స్ కరెంట్ ఇవ్వడం కానీ, లేదా మరి కొన్ని గ్రామాల రైతులకు ఇబ్బంది లేకుండా 9 గంటలకు కరెంట్ ఇవ్వడానికి మరి ఇవాళ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మరి అలాగే మా మండలంలో మరి మెరక గ్రామాల్లో కరెంటుకి లో వోల్టేజ్ సమస్య ఉంది. ఆ లో వోల్టేజ్ సమస్యకి పరిష్కారంగా ఇవాళ అధికారులందరితోని మేడం హోమ్ మినిస్టర్ గారు మాట్లాడడం జరిగింది. అటు ఎస్ఐ గారితో, డిఈ గారితో అందరితో మాట్లాడడం జరిగింది. దానికి కూడా కాంట్రాక్టర్ పంపించి మరి రైతులు ఒప్పుకోకపోవడం వల్ల అక్కడ ఇబ్బందులు వచ్చాయి. మరి ఇప్పుడు ప్రత్యామ్నాయం చూసి మరి ఒక చెరువు లోపల నుంచి వేయడానికి అందరూ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే కాలంలో ఒక 5-6 నెలలు, ఒక 2-3 నెలల్లో వాళ్ళకు కూడా కరెంటు కష్టాలు తీర్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటది. అటు అధికారులు కూడా సహకరిస్తున్నారు. అధికారులకి మరి ఈ కార్యక్రమం మరి ఎంత రైతులకు ఇబ్బంది లేకుండా చేసిన కార్యక్రమం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అనిత గారికి కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జమ్మూ కాశ్మీర్లోని మైస్రన్లో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా రాజానగరం ఎమ్మెల్యే సీతానగరం మండలం సీతానగరం సెంటర్లో శుక్రవారం మానవహారం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక జనసేన కార్యకర్తల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో అమాయక పౌరులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదం దేశానికి పెను ప్రమాదమని, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదుల చర్యలను ప్రజలంతా ముక్త కంఠంతో ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మానవహారం కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు, కార్యకర్తలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా సీతానగరం సెంటర్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. భారతదేశం పట్ల నిరంకుశ వైఖరి నశించాలి.
ఉగ్రవాదం భారతదేశం పట్ల నిరంకుశ వైఖరి నశించాలి. ఉగ్రవాదం భారతదేశం పట్ల మొండి వైఖరి నశించాలి. జై భారత్ మాతా కీ. మీరు కూడా ఉంటారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు యొక్క భారతదేశం కాశ్మీర్లో ఉన్నటువంటి యొక్క టూరిస్టులు, అమాయకులైన టూరిస్టుల్ని చంపేయడం అనేది చాలా దురదృష్టకరం. దానికి రాజానగరం నియోజకవర్గం తరఫున ఎన్డీఏ కూటమి నాయకులందరూ కలిసి ఘన నివాళుల్ని అర్పిస్తున్నాం. అదేవిధంగా కుటుంబ సభ్యులను కోల్పోయినటువంటి ఆ కుటుంబాలు 28 కుటుంబాలకు కూడా రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల తరఫున రాజానగరం నియోజకవర్గం ప్రజల తరఫున వారికి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తాం. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఈ ఉగ్రవాదం అనేది ఇక నశించిపోతున్న తరుణంలో ఒక్కసారి ప్రశాంతంగా భారతదేశం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. మోడీ గారి నేతృత్వంలో భారతదేశం అంతా ప్రశాంతంగా నడుస్తుంది, అభివృద్ధి పథంలో నడుస్తుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ప్రశాంతంగా నడుస్తుంది. ఇవన్నీ చూడలేని పాకిస్తాను కొంతమంది యొక్క మన జాతిని అన్యాయం చేయాలని, భారతదేశం ప్రశాంతంగా ఉండకూడదని, ఏ రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉండకూడదని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి విషయం మనకు అర్థమైంది. ఈ యొక్క పహల్గాంలో జరిగినటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి మారణకాండ యావత్ భారతదేశాన్ని కలిసివేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క భారతదేశం పట్ల ఎందుకు ఇంత అన్యాయంగా, దుర్మార్గంగా పాకిస్తాన్ ఆలోచిస్తుందనే విషయాన్ని ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక మంచి డిస్కషన్కి వచ్చినటువంటి విషయం ఇది. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో మోడీ గారి నేతృత్వంలో ఎట్టి పరిస్థితుల్లోనే ఉగ్రవాదాన్ని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా మాత్రం ఈ ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో కూకటి వేళ్లతో పీకేస్తారు అని చెప్పి మన అఖిలపక్షం మీటింగ్లో కూడా ఫైనలైజ్ చేయడం, దానికి నిదర్శనంగా ఏదైతే పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రఘాతాన్ని నిరసిస్తూ వేలాది మంది ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు గురువారం సాయంత్రం భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవీఎంసీ 95వ వార్డులోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద మౌన దీక్ష చేపట్టిన భారత మాత జై, ఉగ్రవాదం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అక్కడి నుండి జీవీఎంసీ 97వ వార్డు చిన్నముస్టివాడ జంక్షన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడలో కొవ్వొత్తులు చేపట్టి ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చిన్నముస్టివాడ జంక్షన్ మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రశాంతమైన భారతావనిలో చిచ్చు పెట్టేందుకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని, వారిని తుదముట్టించేందుకు సమయం ఆసనమైందని పేర్కొన్నారు. ఉగ్రమూకల చేతిలో 28 మంది పర్యాటకులు అసూలు బాయడం, అలాగే వందలాది మంది గాయపడడం అత్యంత కిరాతకమని, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదం అంతు చూడాల్సిందేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో పనిచేస్తోందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు గొర్లె రామునాయుడు, మంద సుధా, పెన్నింటి పార్వతి, సేనాపతి సోమశేఖర్, కరకదేముడు, కంచిపాటి మధు, గొర్లె అప్పారావు, ఆర్ఎస్ నాయుడు, ఐత సింహాచలం, దాడి బోకర్ లింగస్వామి, గళ శ్రీనివాసరావు, దాట్ల మధు, గొల్లవిల్లి శ్రీనివాస్ సహా ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మా పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకల్ రమేష్ బాబు గారు అధ్యక్షతన ఈ రోజు ఉగ్రవాద చర్యలు ఏదైతే జరిగాయో మన జమ్మూ కాశ్మీర్ లో, దాన్ని తీవ్రంగా పెందుర్తి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అందరూ కలిపి ఇక్కడ మానవహారం జరిగిందండి. కొవ్వొత్తు ర్యాలీ చేశాము. ప్రస్తుతం మన పార్టీ ఆఫీస్ నుంచి చిన్నముచ్చడివాడ వరకు మౌన ర్యాలీ చేసి ఇక్కడ మన చిన్నముచ్చడివాడ జంక్షన్ దగ్గర మానవహారం చేశామండి. ఏదైతే ఉగ్రవాద చర్యలు ఉన్నాయో దీన్ని మొత్తం ఎన్డీఏ కూటమి అందరం కలిపి ఖండిస్తున్నామండి. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఆదేశాల మేరకు మరి ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దుశ్చర్యపై ఈరోజు కాగడాల ప్రదర్శన చేయడం జరిగింది. ఇది ఒక పిరికిబంద చర్యగా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చూసుకోవాలి తప్పించి ఈరోజు కాశ్మీర్ లో ప్రశాంతమైన ఆర్టికల్ 370 తెచ్చి
ప్రశాంతమైన ఎన్నికలు జరిగిన తర్వాత అందరికీ నమస్కారం అండి. పెందుర్తి నియోజకవర్గం ఈ రోజు మా శాసనసభ్యులైనటువంటి పంచకాల రమేష్ బాబు గారి ఆదేశాలతో ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన అరాచకంపై మానవహారం చేస్తూ అలాగే 95వ వార్డు నుంచి 97వ వార్డు వరకు కూడా మేము మౌనవ్రతం చేస్తూ అలానే ఈ రోజు ఇక్కడ 97వ వార్డులో మానవహారం చేస్తూ మొన్న జరిగిన ముష్కరుల దారిలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు సరిపోయారు. అలాగే భారతదేశంలో చాలా మంది అంటే కులాలకు అతీతంగా మనం ముందుకెళ్తున్నా సరే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నాయండి. ఈ ముష్కరుల చర్యని మనం అందరూ కూడా ఖండించాలి. మనం అందరూ కూడా భారత మాతాకి జై అని ఎలా అంటున్నామో మన అందరూ కూడా సమాజాన్ని నిర్మించాలంటే మొత్తం మతాలన్నీ కూడా ఆ అంకుట దీక్షతో ముందుకెళ్లి అందరం కూడా సంఘటితం కావాలండి. కానీ ఇలాంటి దుశ్చర్యని ఎవరూ కూడా కాశీబుగ్గ పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద బొమ్మాలి హేమలతకు సర్వే నంబర్ 227లో ఉన్న ఇంటి స్థలాన్ని వైకాపాకు చెందిన వాయలపల్లి లక్ష్మణ్, బోనెల రవి, వాయలపల్లి లక్ష్మి, బోనెల రామతో కలిసి ఆక్రమించుకున్నారని గురువారం ఆమె ఆరోపించారు. తన కుమారుడిపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, తన కుమారుడికి ప్రాణహాని ఉందని, ఈ భూ కబ్జాదారులపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఏంటి సమస్య ఏంటమ్మా మీకు? సమస్య సార్, మా మామయ్య ఉన్న కాలం నుండి 83 నుండి మా సైట్ ఇక్కడ ఉంది సార్. 83 నుండి అప్పటి నుండి మా మామయ్య చనిపోయిన తర్వాత మా ఆయన ఉండేవారు సార్ ఇక్కడ. మా ఆయన తర్వాత నుండి మా ఆయన 5 సంవత్సరాలు అయిన చనిపోయింది సార్. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను మేము పన్ను కడుతున్నాం సార్. ఇప్పుడు కూడా రీసెంట్గా కట్టాను సార్ పన్ను కూడాను. ఇక్కడ షాప్ ఉండేది. అప్పలరాజు గారు ఎలక్షన్ ముందు ఏం చేశారంటే ఎలక్షన్ ముందు ఏం చేశారంటే ఈ జాగా కబ్జా చేశారు సార్. నా షాప్ ఏమో అవతలకి పెట్టారు. ఎవరమ్మా కబ్జా చేశారు? కబ్జా వాల్పల్లి లక్ష్మి, వాల్పల్లి లక్షణ, బోనెల రమ, బోనెల రవి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా సార్ కబ్జా చేస్తారు. అప్పుడు మంత్రి గారికి ఈ విషయం తెలిసిన తర్వాత గోడ కట్టినప్పుడు నేను వచ్చి అడిగాను, రవి నా జాగా ఉంది ఇందులోన, నువ్వెందుకు గోడ కడతావంటే అక్క నేను ఇంటికి వచ్చి చెప్తాను కూర్చొని మాట్లాడుకుందాం అనేసి నన్ను మోసం చేసేసి నా జాగా నా బట్టి బయట పెట్టేసి ఇచ్చేసి అరాచకం చేశాడు సార్. వాళ్ళకి 20 లక్షలకి 40 లక్షలు అయితే 20 లక్షలు వాళ్ళు ఇచ్చారు. 20 లక్షలు ఈ జాగా వాళ్ళు గొప్ప చెప్తే నా జాగా వాళ్ళకి అమ్మేశారు సార్. మీరు అమ్మేసి ఇదేమో వాళ్ళేమో ఇంకా నేను షూట్ అయ్యగానే వాళ్ళేమో 20 లక్షలు ఇవ్వలేదు సార్. ఇవ్వకపోతే ఈ జాగా నా మీద దాడి చేసుకొని ఇప్పుడేమో ఈ జాగా కబ్జా చేస్తారు సార్. వాళ్ళకి ఇవ్వడానికి వీళ్ళు అడ్డేశారు సార్. పోలీసులు ఫిర్యాదు చేశారు మీరు? పోలీసులు ఫిర్యాదు చేశాను సార్. పట్టించుకోవట్లేదు సార్. ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు సార్. మరి న్యాయస్థానాన్ని ఏమైనా ఆశ్రయించారా? న్యాయస్థానాన్ని ఆశ్రయించాను సార్. అది కూడాను ఎవరికి ఏడ్ చేసినా సరే ఇదిగో సార్ కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకున్నాను సార్. ఎప్పుడు వచ్చిందమ్మా స్టే ఆర్డర్? స్టే ఆర్డర్ విద్యార్థి దశ నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ గొప్ప నాయకుడయ్యారు. చంద్రబాబు ముందు చూపు వల్లే హైదరాబాద్ ఐటీ రంగంలో దూసుకెడుతోందని, ఆయన హైదరాబాద్ పైనీర్ అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చిన్నతనం నుంచి కాలేజీ రోజు నుంచి నాయకత్వ లక్షణాలతోటి అక్కడ నాయకుడుగా కాలేజీలో ఉంటూ అక్కడి నుంచి తనకి ఇష్టమైన ఈ ఫీల్డ్లో రాణించాలి, నా రాష్ట్రానికి సేవలు చేయాలి, ఇక్కడ ఏమైనా సరే అవ్వాలి అనే అకుంఠిత దీక్షతో అయ్యారు. ఆ రోజున రామారావు గారు ఉంటారని ఆయన పాలిటిక్స్కి వస్తారని కాదు, ఆయనకు మీద నమ్మకం. ఆయన అట్లా ఏ మారుమూలు ఉన్నా నేను ఎట్లయితే యాక్టింగ్ మీద నా నమ్మకంతో నేను ఎలా ఉన్నానో అలాగే నాయకత్వ లక్షణాలతో పాలిటిక్స్లో రావాలి, రాణించాలి, ఇతోధికంగా ఎంతో సేవలు చేయాలని అనుకున్నారు. కాబట్టి నాయకుడిగా, స్టూడెంట్ నాయకుడిగా, విద్యార్థి నాయకుడిగా ఉన్న ఆయన పాలిటిక్స్లో రావడం ఏంటి అనుకోని పరిస్థితుల్లో అవకాశాలు వస్తే వాటిని చేజిక్కించుకుని వాటిని ఆసరాగా తీసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజున మనం చూసేటువంటి అద్భుతమైనటువంటి ఒక మహానాయకుడిగా ఎదిగారు. ఆయన దిశానిర్దేశంలో, ఆయన నాయకత్వంలో హైదరాబాద్ దగ్గర నుంచి ప్రతి నగరం అంటే ఫస్ట్ ఇండియాలో ఆఫ్టర్ బెంగళూరు మళ్ళీ అలాంటి ఐటీ నగరంగా అంటే ఎంత విజనరీ అంటే ఫ్యూచర్లో ఇది డెఫినెట్గా ఈ రోజున మనం అనుకుంటున్నాం డిజిటలైజేషన్ ఆ రోజున అంత ఉధృతంగా లేదు.
అలాంటిదాన్ని అయి తీరుతుంది ఆయన అన్నారే, ఆయన మైండ్ సెట్ ఆ రోజు అలా షిఫ్ట్ చేసుకుని దానికి కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఐటీలో కానివ్వండి, అతను డిజిటలైజేషన్లో కానివ్వండి, ఇదిగో ఈ రోజున ఏఐలో కానివ్వండి, ఆ స్థాయికి వెళ్ళటానికి నాంది పలికినటువంటి పాయనీర్ మన చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి నాయకుల మైండ్ సెట్ షిఫ్ట్ అవ్వడం అన్నది ఎంతగా అభివృద్ధిలోకి ఎంత ఇదిగా ఉందో మనం తేటతెల్లంగా చూస్తున్నాం. కాబట్టి ఇట్స్ ఎ వండర్ఫుల్ సబ్జెక్ట్ షర్ణి. ఐ డూ అప్రిషియేట్ ఆల్ ది వెరీ బెస్ట్. పరాయి దేశం అండ చూసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోవడం అత్యంత హీనమైన చర్య అని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన అమానుషమైన దాడిని ఖండిస్తూ బాధితులకు సంఘీభావం తెలుపుతూ జాబ్ యూనియన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక అబీద్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీకన్య సెంటర్ వరకు కొనసాగింది. భారత్ మాతాకి జై, ఉగ్రవాదం నశించాలి, దేశ ఐక్యత చాటించాలి అనే నినాదాలతో ర్యాలీ మార్మ్రోగింది. ర్యాలీ అనంతరం శ్రీకన్య సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జాబ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యలమంచిలి వేణు మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకులపై ఉగ్రమూకల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడులకు కారణమైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి ఉగ్రవాద దాడుల వల్ల పర్యాటక రంగం కుదేలవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాబ్ యూనియన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు జీటీవీ ఎస్ఆర్కే రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసరి రామకృష్ణ, ప్రెస్ క్లబ్ కార్యదర్శి రుత్తల శ్రీనివాసరావు, స్థానిక వాసవి క్లబ్ సభ్యులు, ఆయుష్మాన్ క్లబ్ సభ్యులు, రోటరీ క్లబ్ సభ్యులు, నవ్య లయన్స్ క్లబ్ సభ్యులు, షాప్ కోచ్ అబ్బు, నింజాస్ అకాడమీ, బాక్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశానికి ఒక స్విట్జర్లాండ్ లా విరాసిల్లుతున్నటువంటి కాశ్మీరు పర్యాటక రంగానికి ఎంతో ఊతమిస్తోంది. అలాంటప్పుడు అమాయకులైనటువంటి భారతీయుల హిందువుల్ని పాశవికంగా పాయింట్ గన్ బ్లాక్ తో చంపడం అనేది ఎంత ఘోరం, ఎంత నేరం. ఒక్కసారి ప్రపంచం అంతా విస్తుపోయేలా, ప్రపంచం అంతా బాధపడేలా ఇటువంటి ఉగ్రమూకల దాడులు చేయడం, భవిష్యత్తులో ఇటువంటి మనం బతికుండా అటువంటి కళ చూడకూడదు. దీనికి మీరు చెప్పినట్టుగా మన ప్రభుత్వంతో కలిపి కూర్చుని మీకు కావాల్సిన డిమాండ్ ఏమైనా నెరవేర్చుకుని అడగాలి తప్ప శాంతియుత చర్చ జరపాలి. కానీ ఇలాంటి ఘోరమైనటువంటి మారణ కానీ భవిష్యత్తులో జరగకూడదు. దానికి నిరసనగా ఈరోజు మన జర్నలిస్ట్ అసోసియేషన్ వాడు చాలా మంచి కార్యక్రమం శాంతి ర్యాలీ కొవ్వొత్తులతో అబీద్ సెంటర్ నుండి మన పీవీఆర్ వరకు కూడా శాంతి ర్యాలీ నిర్వహించి చాలా ఆనందదాయకం, చాలా మంచి పని చేస్తారు. భారతదేశం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. జై భారత్. ఉగ్రవాదులు చేసిన దాడిని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదులకు ఏమైనా సమస్యలున్నా, ఏమైనా డిమాండ్స్ ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకోనో ఏదో చేయాలి తప్ప ఆ రాష్ట్రం ఎంతో సౌందర్యవంతంగా ఉంటుందని పర్యాటకులు వెళ్తే ఆ పర్యాటకుల మీద వాళ్ళు పాశవికంగా దాడి చేయడం అన్నది ఘోరాతి ఘోరం. వారిని కఠినంగా శిక్షించాలని భారత ప్రభుత్వాన్ని జాబ్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా నెల రోజుల క్రితమే అక్కడికి వెళ్ళొచ్చాం, 22వ తారీఖున వెళ్ళొచ్చాం. అనేక రాష్ట్రాల నుండి వెళ్ళి వస్తూ ఉంటారు. అలాంటి పర్యాటకుల మీద వెళ్ళిపోయినట్టయితే ఆ రాష్ట్రానికి కూడా నష్టం. జమ్మూ కాశ్మీర్ కూడా పర్యాటక రంగం మీద ఆధారపడి బతుకుతుంది ఆ రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడి చేయడం అన్నది చాలా తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఉంది. ఈ దాడిలో మన దేశానికే కాకుండా ఇతర దేశాల కూడా 2 దేశాల వాళ్ళు కూడా చనిపోయారు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక మంది చనిపోయారు. వాళ్ళకి మతం లేదు, కులం లేదు, అందరూ ఉన్నారు. అందులో ఉన్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, నెల్లూరు వాళ్ళు ఉన్నారు. మన పూర్వం జిల్లాలో ఉన్న విశాఖపట్నంలో వ్యక్తి కూడా ఈ దాడిలో చనిపోయాడు. వీళ్ళందరికీ మేము సంతాపం తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళ మీద దాడి చేసిన ఉగ్రవాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని జాబ్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నశించాలి, 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 నశించాలి. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దోమాడలో పేదల ఇళ్లు కూల్చిన గోల్డెన్ సిటీ యజమాని తుమ్మలపల్లి గోవిందరాజులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండప నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన. రైతన్నలు విద్యుత్ కష్టాలు అధిగమించడానికి సుమారు 1,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్. ఇవి ఇప్పటివరకు కనిపించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.